నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. బోరుగడ్డ లొంగిపోతాడా లేదా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ప్రజలు. అయితే రాజమండ్రిలో ఈ రోజు ఆయన లొంగిపోవాలి. గుంటూరులో మరో ఫోర్జరీ అలాగే డూప్లికేట్ పత్రాలు సంబంధించిన కేసులో కూడా మళ్ళీ అతని పేరు వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకెళ్తే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్‌కి అప్లై చేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడు అనని సమాచారం అందుకున్నారు పోలీసులు. ఇందుకు గాను మధ్యంతర బెయిల్‌కి సంబంధించి తన తల్లికి ఒంట్లో బాలేదని లలిత హాస్పిటల్ అని గుంటూరులో ఉన్న ఒక హాస్పిటల్ నుంచి డూప్లికేట్ మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని తన తల్లి అపోలో హాస్పిటల్‌లో హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అక్కడ తల్లిని చూపించాలి, తనని జాయిన్ చేయాలి అని చెప్పేసి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ అయితే పోలీసులకి చూపించి, కోర్ట్‌లో చూపించి మధ్యంతర బెయిల్‌కైతే అప్లై చేసి మధ్యంతర బెయిల్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాడు. అయితే ఈ సర్టిఫికేట్‌కి సంబంధించి ఇవన్నీ తప్పుడు సర్టిఫికేట్స్ అని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము ఈ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అని చెప్పి పోలీసులకి దీని గురించి అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇందుకు గాని పోలీసులు కూడా హైకోర్టుకి ఇవి సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇదే గనక నిజం అవుతే గనక మళ్ళీ గుంటూరులో ఫోర్జరీ అండ్ డూప్లికేట్ సర్టిఫికేట్ సంబంధించి ఇంకొక కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే బోరుగడ్డ అనిల్ ఇప్పటికీ మారలేదని, ఎప్పుడు కూడా తన పందాలోనే తను అబద్ధాలు చెప్తూ లేకపోతే ఒకరిని బెదిరిస్తూ తన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జైల్లో ఎప్పుడైతే తను ఉన్నాడో జైల్లో కూడా ఉన్న ఆ కొద్ది సమయంలో కూడా బయట ఎలా అయితే తను ఉండేవాడో అలాంటి లావాదేవీలే కొనసాగిస్తూ తన రౌడీజం చూపిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తన మాటే చెల్లుతుంది అనుకుంటూ ఎన్నో దందాలు చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ తన హవాని జైల్లో కూడా చూపించాడన్నమాట. అయితే బయట ఉన్నప్పుడు కూడా ఏదైతే తన వ్యవహారం ఉండేదో ఆక్రమ కేసులన్నీ కూడా దానికి సంబంధించి ఎలా అయితే ఉండేవాడో జైల్లో కూడా ఉన్న 15, 14 రోజులు కూడా తను అలానే బిహేవ్ చేశాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇందుకు గాను 4 నెలల క్రితమే తన భార్య మౌనిక ఎవరైతే ఉందో తను ఏ తప్పు చేయలేదని చెప్పి తనను వదిలిపెట్టాలని ఏవైతే వీడియోస్‌లో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ తిట్టడం జరిగిందో అవన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్ అని తను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి మౌనిక కూడా పోలీసులు చేస్తున్నది అక్రమం అని తనది అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ అక్రమంగా తన హస్బెండ్ ని అరెస్ట్ చేస్తున్నట్టు లేని కేసులన్నీ పెట్టినట్టుగా ఆవిడ మీడియా ముందుకి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే అదే వీడియో ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. నిజంగా అవి ఫేక్ వీడియోసా అనేది ప్రజలకే తెలుసు. ఆయనకి ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ తరుణంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేశాము. వాళ్ళు వెంటనే స్పందించి ఆ కేసుని విచారించడానికి ముందుకు తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని దూషించి నా భర్త ఏనాడు దూషించలేదు. పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. అలా ఆడపిల్లలపై ఎలాంటి అలిగేషన్స్ ప్రైమ్ లైన్ లో 6 అనధికారంగా అడ్డుకున్నందుకు అనాధికారంగా తీసుకుని అడ్డుకున్నందుకు రౌడీ షీటర్ అనే ముద్ర వేశారు. సో ఇది ఆవిడ మాట్లాడుతున్నారు. అయితే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు కొన్ని వినిపిస్తాను మీకు. బూతులతోటి తిడుతున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా అసెసినేట్ చేస్తున్నారు. ఒక అన్స్మార్ట్ తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా, అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి బూతులు ఉన్నాయి ఇందులో. అలాంటి మాటలు మాట్లాడు. మరి ఇవి మార్ఫింగ్ వీడియోస్ ఎలా అవుతాయి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారిని కాదు, చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే లోకేష్ ని కానీ ఎన్నో అనగూడని మాటలు అన్ని అసభ్య పదజాలం ఉపయోగించి, అంటే ఇంతవరకు ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా వాళ్ళు పొలిటికల్ పరంగా అలాగే వాళ్ళు ఏం మాట్లాడాలో
ఎదుటి పార్టీ ఏవైతే ప్రజలకి తీర్చలేని హామీలు ఉన్నాయో వాటి గురించే మాట్లాడేవారు. కానీ జగన్ ప్రభుత్వంలో అలా కాకుండా ఈ పేర్ని నాని కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వంశీ కానీ, వీళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేసి వాళ్ళని ఎంతో చాతగాని వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసి ప్రజల్లో ఏ మీడియా ముందరకొచ్చినా కానీ ఎంతో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళనే కానీ, లేకపోతే ఆడవాళ్ళనే కానీ, పిల్లల్ని కానీ టార్గెట్ చేసి మాట్లాడడం ఎవరు కూడా సహించలేకపోయారు. అటు ప్రజలే కానీ, లేకపోతే ఇటు పార్టీలో ఉన్న సభ్యులే కానీ భరించలేకపోయారు. అయితే బోరుగడ్డ అనిల్ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎలా మాట్లాడారు? నా కొడుకు అని కాటికి పడకేసి దగ్గరలో పాడెక్కడానికి రెడీగా ఉన్నామని, నీ కోడలు నీ కొడుకును వదిలేసి ఇంకొక నా కొడుకుతో లేచిపోయిందని, నీ పెళ్ళాం కూడా నీతో సంసారం చేసే పరిస్థితి లేదని, నా కొడక నువ్వు దేనికి చెల్లని దరిద్రపు కొట్టు నా కొడుకు అని 420 నా కొడుకు అని చెప్పి నేను విడిచిపెట్టాను. నా కొడక ఈసారి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనపడినా కానీ నా కొడక మొత్తం మ్యాక్సిమం దిగుద్దు. నా కొడక నిన్ను కుక్కను కొట్టినాడు కొట్టి, నా కొడక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు, రాసి పెట్టుకో. నువ్వు ఫిక్స్ అయిపో నా కొడక. నీకు చెప్తున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడకడికి చెప్తున్నా. చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. సో ఇవి మార్ఫింగ్ వీడియోస్ ఎలా అవుతాయి? ఇది 1 year బ్యాక్ వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్ అని, తన మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి భార్య మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇవన్నీ చేయడానికి గల కారణం తన వెనకాల ఒక పెద్ద శక్తి ఉందన్న భావనతో ఆయన చేశారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ శక్తి ఎవరు అనేది మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిలే రియలైజ్ అయ్యి నేను చేసిందంతా చేశాను, ఎవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా తను మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు అని అనుకోవచ్చు. ఎవరైతే తన వెనకాలే ఉండి తనను రక్షిస్తారు అని అనుకున్నారో ఇప్పుడు ప్రస్తుతం తనని ఎవరు రక్షించే వాళ్ళు లేక అసలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మకాం వేశారు. ఈ మధ్యంతర బెయిల్ తీసుకున్నాక హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో అసలు ఆయన ఎవరి అండ తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఎవరు హెల్ప్ చేశారు, ఎలా వచ్చాడు అన్న పూర్తి వివరాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. అలాగే ఎట్ ద సేమ్ టైం తన తల్లికి బాలేదు అని ఏదైతే చెప్పి గడువు తీసుకున్నాడో, తన తల్లి నిజంగానే ఒంట్లో బాలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆవిడకి సర్జరీ అయింది. కానీ ఈ అంత సీన్ లో కూడా ఎక్కడ కూడా బోరుగడ్డ అనిల్ ప్రమేయం లేదు. తనకి 4 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సో వాళ్లే తన తల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం కానీ, ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, ఆ సర్జరీలో పార్టిసిపేట్ చేయడం కానీ వాళ్ళందరే ఉన్నారు తప్ప బోరుగడ్డ అనిల్ ఎక్కడా లేడని విత్ ప్రూఫ్స్, సీసీ కెమెరా ఫుటేజ్ తో సహా పోలీసులు ఆధారాలు సేకరించారు. వాళ్ళ దగ్గర ప్రస్తుతం అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్మిట్ చేసిన తర్వాత బోరుగడ్డ అనిలే వచ్చి లొంగిపోతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే తను చేసిన ఎన్నో దందాలే కానీ, లేకపోతే రౌడీయిజం చూపించిన విధానం కానీ, అలాగే మీడియా ముందరికి వచ్చి ఎవరు పెద్ద చిన్న తారతమ్యం లేదు, పోలీసులు లేదు, అలాగే లా లేదు, ఎవరిని కన్సిడర్ చేయకుండా, ఎవరికి ఒక మర్యాద ఇవ్వకుండా తనే గొప్ప అని చెప్పి అహంతో విర్రవీగిన బోరుగడ్డ అనిల్ కి ఈ రోజు నిజంగా తగిన శాస్తి జరుగుతుందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏదైతే తను చెప్పాడో తన అమ్మగారి ట్రీట్మెంట్ గురించని, ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యి మీడియా ముందరకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా ఏం మాట్లాడారో తన మాటలు విందాం. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ టైంలో నా కొడుకు నా దగ్గర ఉండి నన్ను చూసుకోవాలి. నాకు 5 ఆడపిల్లలయ్యా, ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు దాకా నా కొడుకు నన్ను చూసుకున్నాడు. ఇక నుంచి కూడా నా కొడుకు నా దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు నా కొడుకు తప్ప ఎవరు లేరు చూసుకోవటానికి. కాబట్టి దయచేసి మేము పెట్టిన సర్టిఫికెట్. సో ఇప్పటి వరకు తనకు చూసుకోవడానికి ఎవరు లేరు, 5 బిడ్డలే ఉన్నారు. ఇప్పుడైనా తన కొడుకు రావాలి అని చెప్పి తను మాట్లాడుతుంది అని అంటే కనుక ఇప్పటిదాకా వెళ్ళలేదనే కదా, ఆయన ఎందులో కూడా తన తల్లి గారికి జరిగిన ట్రీట్మెంట్ లో లేరు అనే కదా ఆవిడ కూడా చెప్పేది. సో ఇందులోనే అర్థం చేసుకోవచ్చు, పలు వీడియోలు వస్తున్నాయి. అలాగే అట్ ది సేమ్ టైం బోరుగడ్డ అనిల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది 2 days బ్యాక్. తను ఎక్కడైతే ఉన్నాడో, షెల్టర్ పొందుతున్నాడో అక్కడి నుంచి తనని అక్రమంగా, ఆయన కూడా అదే చెప్తూ ఉన్నారు, నా మీద అన్ని తప్పుడు ఆరోపణలు,
అలాగే తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు, అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఇందులో ఏ కేసు కూడా న్యాయపరమైంది లేదు, నిజంగా జరిగినవి కాదు, అన్ని కూడా తప్పుడు సాక్ష్యాలే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడడం జరిగింది. కానీ ఇదే చూసుకున్నట్టయితే గత సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరం కానీ మీడియా ముందుకి ఎప్పుడు వచ్చినా కానీ బూతుల పురాణమే ఉండేది బోరుగడ్డ అనిల్. ఈ బోరుగడ్డ అనిల్ ఒక్కడే కాకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇతర 9 మంది ఎవరైతే ఉన్నారో అందులో మరీ ముఖ్యంగా రోజా, పేర్ని నాని, వంశీ, అనిల్ కుమార్ యాదవ్, ఇలా ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తమదే రాజ్యం అన్నట్టుగా విర్రవీగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా గమనించాడు. అలాగే ఆ వీడియోస్ ఎన్నో కూడా మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా. అయితే ఇవన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్ అని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి 14th నుంచి 28th వరకు ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నారో అప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో పూర్తి ఆధారాలతో ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా పోలీసులు సేకరించడం జరిగింది. తనని ఎలా అయినా సరే అరెస్ట్ చేసే విధంగానే అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే తన తల్లికి హెల్త్ బాలేదు అని చెప్పి సర్జరీ చేయించాలి అని చెప్పి హాస్పిటల్ లెటర్ హెడ్ ప్రిపేర్ చేసుకొని ఫేక్ డూప్లికేట్ సర్టిఫికేట్ తను సబ్మిట్ చేశాడో దానికి సంబంధించి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు కూడా కేసు పెట్టబోతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ అదే గనక నిజమైతే గనక బోరుగడ్డ అనిల్ తప్పుడు సాక్ష్యాలతో అలాగే ఆ డాక్టర్ ఎవరైతే ఇచ్చారో ఆ డాక్టర్ పేరు కూడా ఏంటి అనేది సర్చ్ చేస్తున్నారు. అలాగే నిజానిజాలు తెలుసుకునే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. డాక్టర్ ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. శర్మ ఏదో పేరు శర్మగా చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన కూడా నిజంగా ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారా, ఆయనే ఇచ్చారా ఈ లెటర్, లేకపోతే అసలు ఆ హాస్పిటల్లో ఆయన ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఏ కారణం వల్ల ఈ లెటర్ ఇవ్వడం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇన్ కేస్ ఇది గనక అక్కడ ఆ డాక్టర్ ఎవరైతే శర్మగా పేరు చెప్తూ ఉన్నారో ఆ డాక్టర్ అక్కడ వర్క్ చేయట్లేదు, అది వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసి ఆ డాక్టర్ ని కూడా ఫేక్ గా చూపించి చేసినట్టయితే మళ్ళీ డెఫినెట్ గా గుంటూరులో ఈ ఫేక్ సర్టిఫికేట్స్ కి సంబంధించి కూడా కేసు ఉండబోతుంది. అయితే ఇవాళ వేచి చూడాలి అసలు బోరుగడ్డ అనిల్